Hello viewers, good morning. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన. We have branches located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. సో టుడే నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అని అంటే చాలామంది కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటాం. అదేవిధంగా ఎత్తు మరియు వంకర పళ్ళు ఉన్న వాళ్ళకు, సందు పళ్ళు ఉన్న వాళ్ళకు, ఆ తర్వాత ఎగుడు దిగుడు పళ్ళు ఉన్న వాళ్ళకు, లేదంటే డీప్ బైట్, ఓవర్ బైట్, ఓవర్ జెట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే బ్రేసెస్ కానీ అలైనర్స్ వాడి ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటారు. చాలా ఊర్లలో కానీ, టౌన్స్లో కానీ, సిటీస్లో కానీ చాలామంది కూడా ఆర్థోడాంటిస్ట్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. కానీ అందరూ కూడా ఏం కంప్లైంట్ చేస్తారు అని అంటే, సార్ మొత్తం ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నా పళ్ళ మధ్యన మళ్ళీ గ్యాప్స్ వచ్చేసినాయి, నా పళ్ళు మొత్తము మళ్ళీ నార్మల్గా అయిపోయినాయి, కొంచెం బోన్ లాస్ జరిగింది అని చెప్పేసి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా మీకు అందరికీ నేను చెప్పదలిసే విషయం ఏంటి అని అంటే, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బ్రేసెస్ చికిత్స కానీ, అలైనర్స్ చికిత్స కానీ, ఎలాంటి చికిత్స కానీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా పాటించాల్సినవి కొన్ని ఉంటాయి. అదే స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఫేస్. అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత టీత్ కదలకుండా యథాస్థానంలో ఉండడానికి మనము ఖచ్చితంగా కూడా రీటైనర్స్ అనేది వాడాల్సి వస్తుంది అన్నట్టు. రీటైనర్స్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పర్మనెంట్ రీటైనర్స్, 2 రిమూవబుల్ రీటైనర్స్, 3 హాలీస్ రీటైనర్ అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. పర్మనెంట్ రీటైనర్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ అంతా కూడా అయిపోయింది, అన్నీ కూడా అలైన్మెంట్లోకి ప్రాపర్గా వచ్చేసిన తర్వాత ఒకటి పళ్ళు మొత్తము యథాస్థానంలోకి వచ్చేసిన తర్వాత బ్రేసెస్ వెంటనే తీయకూడదు. ఫస్ట్ ఏం చేయాలి అంటే, బ్రేసెస్ అలాగే ఉన్నప్పుడు మనము పళ్ళకు లోపలంగా లింగ్యువల్గా లేదంటే ప్యాలెటల్గా కూడా కింద పైన పర్మనెంట్ రీటైనర్ ఒక ఫైబర్ స్ట్రిప్ కానీ లేదంటే ఒక స్టెయిన్లెస్ స్టీల్ వైర్ కానీ వేసి కాంపోజిట్ తోటి ఒక 6 నుంచి 8 పళ్ళకి అతికించాలి. అతికించినట్లయితే ఆ యొక్క టీత్ అనేటివి కదలకుండా యథాస్థానంలో ఉంటాయి. వీటిని ఏమంటారు అని అంటే పర్మనెంట్ రీటైనర్స్ అని అంటారు. ఇవి కొంతమంది 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ళ వరకు వాడతారు, కొంతమంది 1 ఇయర్ వాడతారు, కొంతమంది లైఫ్ టైం కూడా అలాగే ఉంచుకుంటారు. ఎందుకంటే కొన్ని సమయాలలో రిలాప్స్ అనేది చాలామందికి ఎక్కువగా ఉంటుంది. అందువలన ఒకవేళ ఇబ్బంది ఏం లేదు, లింగ్యువల్గా ప్యాలెటల్గా రిటైనర్ పెట్టినప్పుడు పేషెంట్కి అంటే మాత్రం లైఫ్ టైం కూడా ఉంచుకుంటే చాలా మంచిది. లేదు ఊడిపోయింది, లేకపోతే కుచ్చుకుంటుంది, లేకపోతే ఇబ్బంది ఉంది దానివల్ల అంటే మినిమం 2 ఇయర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాడాలి. అది డిపెండ్స్ ఆన్ ది ట్రీట్మెంట్. అది ఆర్థోడాంటిస్ట్ పర్యవేక్షణలో చెప్తారు. ఆ తర్వాత రిమూవబుల్ రీటైనర్స్. దీనికి అడ్జంక్టివ్గా ఏముంటుంది అంటే, పర్మనెంట్ రీటైనర్స్ వాడుతున్నప్పటికీ కూడా రిమూవబుల్ రీటైనర్స్ అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అలైనర్స్ లాగా ఉంటాయి కదా, వాటిని ఎస్ఎక్స్ రీటైనర్స్ అని చెప్పేసి అంటారు. అది కూడా వాడాలి. పర్మనెంట్ రీటైనర్ అండ్ రిమూవబుల్ రీటైనర్ అట్లీస్ట్ 6 మంత్స్ అయినా ఖచ్చితంగా వాడాలి. దాన్ని రిలాప్స్ కాకుండా స్టెబిలైజేషన్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. తర్వాత కొంతమందికి హాలీస్ అప్లయన్స్ కూడా వాడతాం అన్నట్టు. హాలీస్ అప్లయన్స్ అంటే ఒక అక్రిలిక్ ట్రే ఉంటుంది, ముందులో ఒక చిన్న వైర్ తోటి ఒక ఒక టీత్ ఒకే ప్లేస్లో ఉండడానికి కొంచెం ఫిజిక్స్ యూజ్ చేసి ఒక బ్రేస్ తయారు చేస్తారు. దాన్ని హాలీస్ అప్లయన్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ బ్రేసెస్లో ఏ రకమైనది వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది మాత్రం ఖచ్చితంగా కూడా ఆర్థోడాంటిస్ట్ పర్యవేక్షణలో జరుగుతుంది. సో ఎవరైనా సరే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఏదైనప్పటికీ, చిన్న ట్రీట్మెంటు, పెద్ద ట్రీట్మెంటు, నార్మల్ బ్రేసెస్, అలైనర్స్, ఏ ట్రీట్మెంట్ అన్నా తీసుకోండి. కానీ మీ యొక్క డెంటిస్ట్ని మీరు ఖచ్చితంగా అడగాల్సింది ఏంటి అంటే, సార్ పర్మనెంట్ రీటైనర్స్ కావాలి, రిమూవబుల్ రీటైనర్స్ కావాలి అని కంపల్సరీ కూడా, ఒకవేళ డెంటిస్ట్ మర్చిపోయినా కూడా మీరైనా అడిగి మరి ఆ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.